ఆదిదేవుడి ప్రసాదంలో ఇవన్నీ ఉంటాయా? సరే, ఇందులో ఇది క్లీన్ చిట్ వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకున్నారు? బాత్రూమ్ కెమికల్స్ తీసుకున్నారు. అవునా? బాత్రూమ్ కెమికల్స్ ఏమన్నా రోజు వాటరు, పన్నీరు వాటరు, సెంటు వాటర్తో చేస్తారా? చెయ్యరు. స్పిరిటు, యాసిడ్, కెమికల్స్తో ఉంటుంది. మరి ఈ కెమికల్స్ ఉన్నటువంటి విధానం లడ్డూలోకి వస్తే లడ్డు అదే రూపంలో ఉంటుందా? లడ్డు అదే రూపంలో? నేను సూటిగానే ప్రశ్నిస్తున్నా. ఏమాత్రం ఉండదు. సరే, నిన్నగాక మొన్న పెద్ద ఎంక్వైరీనే వేశారు కదా, రాజమండ్రిలో ఏదో పాలకి సంబంధించిన విధానంలో కల్తీ జరిగిందని. వేదవది కల్తీ పాలు తాగితే హాస్పిటల్ పోతున్నాం, కల్తీ ఫుడ్ తింటే అదేదో ఎమర్జెన్సీ ఐసీయూలో పెడుతున్నారు, ఫుడ్ పాయిజన్ అయితే ఏకంగా వైకుంఠానికి పంపిస్తున్నారు. అటువంటిది ఇంత కల్తీ జరిగిన లడ్డూలు దరిమిలా 1800 రోజుల పాటు ఎంతోమంది తిన్నారు. ఒక్క కేసు బుక్ అవ్వలేదే హాస్పిటల్లో, ఒక్క కేసు బుక్ అవ్వలేదే. స్వామివారి ప్రసాదం తిని జీర్ణవాయువు దెబ్బతింది అని, లివర్స్ దెబ్బతిన్నాయి అని, ఆహార వాహిక దెబ్బతింది అని, ఆరోగ్యం పాడైంది అని, కెమికల్స్ తాగితే మరి ఆ లోపల ఉన్న ప్రేగులు బర్న్ అయ్యాయని ఒక్క కేసు కూడా ఎందుకు బుక్ అవ్వలా? ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ మాధ్యమాల ద్వారా, ఇప్పుడు చూపిస్తున్న మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకాన్ని నా యొక్క సందేహాన్ని మీ ముందు వ్యక్తపరిచా. రాజమండ్రిలో కల్తీ పాలు తాగితే హాస్పిటల్కి పంపించారు. మరి కెమికల్స్, కొవ్వులు అవి ఇవి కలిగినటువంటి ఆ ప్రసాదాన్ని తింటే ఏదో ఒకటి అవ్వాలిగా. ఎవరి దాకా ఎందుకు? నేనే రోజు తిని చస్తున్నా తిరుమల ప్రసాదాన్ని, మరి ఏమీ కాలేదుగా. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏమిటి అంటే, రాజకీయం చెయ్యాలి, రాజకీయ పరమైన యుద్ధం చెయ్యాలి. రాజకీయ కక్షలున్నా సరే రాజకీయంగానే చెయ్యాలి. కానీ ఆ రాజకీయటువంటి వాదనల కోసం, మీ యొక్క కక్ష సాధింపుల కోసం దయచేసి భగవంతుణ్ణి వాడుకోకండి, దయచేసి భగవత్ ప్రసాదాన్ని వాడుకోకండి. అది మహామహిమాన్వితమైన ప్రసాదం. యావత్ ప్రపంచానికి పంపబడుతున్న ఒకే ఒక్క ప్రసాదం తిరుమల లడ్డు ప్రసాదం. యావత్ ప్రపంచానికి పంపబడుతుంది. ఆ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా మాట్లాడి, మొన్న దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, వీ మస్ట్ స్టాప్ దిస్ ఏమనాలి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడము అనాలి. బట్ అందరి ముందు నేను తెలియపరుస్తున్నా, మళ్ళీ 2029లో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా వాళ్లే చూడాలనుకుంటున్నారేమో ముఖ్యమంత్రిగా. అందుకే లడ్డూ ప్రసాదాన్నే పట్టుకొని మరో 3 ఏళ్ళు ఎదుదాం అనుకుంటున్నారేమో. మేబీ అయి ఉండొచ్చు. ఇక్కడ మనందరం కలిసి గమనించాల్సినటువంటి ఈ లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో, కేవలం ఇదే కొమ్మని గూబ ఊగినట్టుగా ఓడలు పట్టుకొని వేలాడిన ధర్మంలో గడచిన ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వానికి ముందు ఉన్న ప్రభుత్వంలో, తిరుమల యొక్క అధికారి అయినటువంటి ఈఓ గారి ఇంట్లో ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వానికి ముందు ఉన్న ప్రభుత్వంలో తిరుమల యొక్క అధికారి అయినటువంటి ఈఓ గారి ఇంట్లో జరిగినటువంటి ఒక ప్రమాదభరిత స్థితిలో ఆయనని విమర్శించి ఎలా వస్తారు, సూతకం ఉంటుంది అని అన్నారు. మరి మీ ఇంట్లో జరిగిన దానికి అన్నకిను తమ్ముడికి ఉండదా? అన్నకి వేరే సూతకం, తమ్ముడికి వేరే సూతకం ఉంటుందా? మరి మీరు ఎలా వచ్చారు మీ మనవడి యొక్క పుట్టినరోజు వేడుకలు జరపడానికి తిరుమల కొండ మీదకి? సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉంటుంది. గెలిచాము కదా అని మీకొకలాగా, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా అని మాకొకలాగా పొరపాటున కూడా ఉండదు. పొరపాటున కూడా సనాతన ధర్మంలో విడివిడిగా కుల మత వర్గ వైషమ్యాలు ఎవరైనా, ధర్మం ఒక్కటే. ఆ ధర్మాన్ని అనుసరిస్తే దైవం అండగా ఉంటుంది. తిరుమల ప్రసాదమైనటువంటి ఈ లడ్డూ ప్రసాదాన్ని ఇకనైనా రాజకీయ లాభాపేక్ష కోసం
స్వార్థ ప్రయోజనాల కోసం, మీ లబ్ధి కోసం దయచేసి భగవంతుణ్ణి, భగవత్ ప్రసాదాన్ని వాడుకునే ఆలోచన విరమిస్తే కనీసం విమర్శలు తగ్గుతాయి. కనీసం విమర్శలు తగ్గుతాయి. ఒక సగటు మనిషిగా మళ్ళీ చెప్తున్నా, సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇక ఇప్పుడు మాట్లాడతాడు వీడు వైసీపీ కొత్తొత్తు, వైసీపీ పేటీఎం, వైసీపీ కుక్క. ఓయ్ అబ్బా, బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఐ డోంట్ కేర్, లెక్క చెయ్యను. ధర్మాన్ని మాట్లాడడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి ముందైనా మాట్లాడతాను, ధర్మబద్ధంగా మాట్లాడతాను. కాబట్టే ఈరోజు ఈ ఆహ్వానాన్ని తీసుకొని రావడానికి అవకాశం తీసుకున్నాను. నా గురించి చాలామంది గూగుల్లో చూసిన తర్వాత, ఫలానా అని తెలిసిన తర్వాత జరగబోయేది ముందే చెప్పడానికి ఏ రకమైనటువంటి విధానం ఉంది అంటే, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, శక్తులు లేవు, యుక్తులు లేవు, ధర్మమే ఉంది. నా తల్లి ఆశీర్వచనం ఉంది, నారసింహుడి అనుగ్రహం ఉంది. నా జన్మస్థలం మంగళగిరి. హైదరాబాద్ నుంచి వచ్చానంటే వేరు కాదు, నేను ఈ ఇంట్లో కుంపటివాణ్ణి. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ చక్కని హైందవ ఐక్య వేదిక మీద అందరూ కలిసి ఆలోచించాల్సింది ఒక్కటే, రాజకీయాల కోసం భగవంతుడి ప్రసాదాన్ని వాడుకోవడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ప్రతిపక్షంగా ఉన్నా, పాలకపక్షంగా ఉన్నా, భగవంతుడి పట్ల ఒకే విధంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి యొక్క విధానాన్ని గౌరవిస్తూ, అభినందిస్తూ, మరింతగా ఎదగాలని ఆ మనిషి ఆశీర్వదిస్తూ, ఇంకా ఇంకా ముందు చాలా అద్భుతాలు చూస్తాం. రానున్న 3 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనబడేటటువంటి ఒక మహాశక్తిని మరింత అణగదొక్కాలని చూసే ప్రయత్నాలని మరింతగా చూస్తాం. అయినా ఏమిటి, సింహం సర్కస్లో ఉన్న, అడవిలో ఉన్న సింహమే అంటారు, ఇంకొకటి అనరు. కాబట్టి ఈ విధానంలో చివరిగా మీ అందరికీ నేను తెలియపరిచేది ఒక్కటే, లడ్డూ ప్రసాదంలో కెమికల్స్ ఉన్నా, కల్తీలు ఉన్నా ప్రసాదం 1 గంటలోనే నిర్వీర్యమైపోతుంది. ఇప్పుడే తీసుకొచ్చారు పెద్దవారు, ఆ ప్రసాదం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అందులో అటువంటి కల్తీలు జరిగితే ఈ పాటికే పాడైపోవాలిగా, రంగు మారిపోవాలిగా, తినమ్మ గడుపు గాలిపోను. పొద్దున వండిన పప్పు కూర సాయంత్రానికే నాశనం అవుతున్నాయి, ఫ్రిడ్జ్ లేకపోతే ఏది ఉండదు. అటువంటిది ఇంత దుర్మార్గమైన విధానంలో ఇవన్నీ కలిశాయి అని అన్నప్పుడు ప్రసాదం నిలబడుతుందా? నిలబడుతుందా? కాబట్టి ఈ విమర్శలు నిలబడవు.